Hi everyone, I am Dr. D. Chandrasekhar Reddy, consultant gastroenterologist at Yashoda Hospital, Somajiguda. నేను ఈరోజు మీకు జాండీస్ అంటే పచ్చకామెర్ల గురించి మీకు వివరిస్తాను. ఈ పచ్చకామెర్లు అని చాలామందికి వస్తుంటాయి. దీనిల మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ పచ్చకామెర్లలో కొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి, కొన్ని ప్రమాదం కాని ఉంటాయి. ప్రమాదకరమైనవి కానివంటే పేషెంట్కు ఆకలి బాగుండి వామిటింగ్ ఏం లేకుండా అంటే జ్వరం ఏం లేకుండా ఇవన్నీ ఉంటే ఈ కామెర్లు మోస్ట్లీ ప్రమాదకరం కాదు. దీన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అనమాట. మనం గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం. అంటే మన ఇండియాలో 100లో 7% మందికి కండిషన్ ఉంటుంది. ఇదేంటంటే పుట్టుకతో ఒక ఎంజైమ్ లోపం వలన ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనే ఇది జబ్బు అనకూడదు. ఈ సిండ్రోమ్ అనేది ఒక కండిషను. ఇప్పుడు దీనివల్ల మీకు ఈ ఆ రకమైన జాండీస్ ఉన్న పేషెంట్స్కు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ప్రాణానికి కానీ లివర్కి కానీ ఏం ప్రమాదం ఉండదు. సో ఎవరైనా జాండీస్ వస్తేనే మనం కొన్ని టెస్టులు చేసుకొని ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొంతమందికి కొంత జాండీస్ ఉంటుంది. ఒక ప్రమాదకరమైన జాండీస్ అంటే మోస్ట్లీ ఏముంటుందంటే వాళ్ళకు ఆకలి తగ్గడం కానీ, వామిటింగ్ కానీ, తర్వాత జ్వరం కానీ, కడుపులో నొప్పి కానీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఆ జాండీస్ను ప్రమాదకరమైన జాండీస్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇటువంటప్పుడు మనం డాక్టర్ను కలిసి మనం తగిన సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కామన్గా కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ వల్ల మనకు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి అనే వైరస్లు స్ప్రెడ్ అయ్యి జాండీస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనే వైరసెస్ వలన కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంది. ఇవి మెయిన్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కానీ, కంటామినేటెడ్ నీడిల్స్ వాడడం వల్ల కానీ, కంటామినేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం వల్ల కానీ, ఆపరేషన్తో కానీ ఇటువంటివి రావచ్చు. కాబట్టి జాండీస్ వచ్చినప్పుడు మీకు కొన్ని ప్రమాదకరమైన సూచనలు కనిపిస్తే మాత్రం తప్పకుండా మనం డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ B12 కానీ ఇటువంటి వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా అది జాండీస్గా మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వైటమిన్ B12 అనేది మెయిన్లీ వెజిటేరియన్స్లో మనం ఈ రకమైన డెఫిషియన్సీ చూస్తాము. సో జాండీస్ అనేది అందరికీ ప్రమాదం కాదు, అది కొంతమందికే ప్రమాదం ఉంటుంది. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది మనం కామన్గా చూస్తాము. ఇటువంటి కండిషన్స్కు మనకు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. దానికి మెయిన్గా పథ్యం కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది జాండీస్ అని పథ్యం చేసుకుంటూ చాలా మనకు వేరే జబ్బులు కూడా తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ మనకు అవాయిడ్ చేయాలంటే మనం జాండీస్ వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే అది ప్రమాదకరమైన జాండీసా లేకుంటే ప్రమాదకరం కాని జాండీసా ఇవన్నీ తెలుసుకొని కొన్ని టెస్టుల ద్వారా మనం దాన్ని తెలుసుకొని దానికి తగిన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.